ఎప్పుడైనా ఆలోచించారా, ఫ్యూచర్లో మీరు బాగా డబ్బున్నవారైతే ప్రశాంతంగా ఎవ్వరు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఇల్లుని కట్టుకోవాలని అనుకున్నారా? అటువంటి ప్రదేశానికి ఎవరైనా చేరుకోవాలంటే 1 లేదా 2 రోజులు పట్టే విధంగా నిర్మానుష్య ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నారా? సాధారణంగా మనం సమాజంలో నివసిస్తాం, సమాజంలో అందరితో పాటు నివసిస్తాం. కానీ కొంతమంది ఎవ్వరు లేని నిర్మానుష్య ప్రదేశాల్లో ఇల్లులు కట్టుకుని ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటారు. మరి ప్రపంచంలోనే అటువంటి కొన్ని ఐసోలేటెడ్ హౌసెస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ద క్రిస్టల్ మిల్. దీన్ని షీప్ మౌంటైన్ మిల్ అని కూడా అంటారు. కొండల మధ్య కట్టిన ఈ చిన్న ఇల్లు ప్రతి ఒక్కరిని తన వైపు ఆకర్షిస్తుంది. నిజానికి ఇది ఇల్లు కాదు, ఇది ఒక పవర్ హౌస్. దీన్ని 1827లో నిర్మించారు. ఈ ఇంటి యొక్క పక్కన ఒక పెద్ద చక్రం ఉంటుంది. అంతేకాకుండా ఈ బిల్డింగ్ పక్కన అనేక అండర్ గ్రౌండ్ ఖజానా కూడా ఉంది. ఆ పెద్ద చక్రం తిరుగుతూ అండర్ గ్రౌండ్ లో పనిచేసే పని వాళ్ళకి చల్లటి గాలిని అందించేలా పనిచేసేది. కానీ ఇది ఒక చరిత్రగానే మిగిలిపోయింది. ఈ మిల్లుకి ఎప్పుడు ఎలక్ట్రిసిటీ ఎవరు అందించలేకపోయారు. ఎవరైనా గానీ ఈ ఇంటిలో నివసించాలనుకుంటే ఎండాకాలంలో మాత్రమే, కేవలం 2 నెలలు మాత్రమే ఈ ఇంటిని వెకేషన్ కోసం ఉంచుతారు. అప్పట్లో ఈ మిల్లు 25 సంవత్సరాల వరకు ఉపయోగించిన తర్వాత ఈ ఇంటిని మూసేశారు. ఆ తర్వాత 1970 నుండి ఈ ఇల్లు ఖాళీగానే ఉంది. నెంబర్ 2, కాడాడే పినాడో. సాధారణ భాషలో ఇక్కడ కనపడుతున్న ఇంటిని ఒక రాయి అంటే సరిపోతుంది. కాడాడే పినాడో అనేది ఒక చిన్న ఇల్లు. 4 పెద్ద రాళ్లను అనుసంధానించి దీన్ని కట్టారు. ఇంగ్లాండ్ లో ఉన్న ఈ ఇల్లు ఎంతో సురక్షితమైనది. కేవలం రాళ్లతోటే నిర్మించిన ఈ ఇంటిని కట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ ఇంట్లో కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇంటి వెనకాలే ఒక సోలార్ ప్యానెల్ ఉంది. అయినా గానీ ఈ ఇంటికి ఎలక్ట్రిసిటీ అందించలేకపోయారు. నెంబర్ 3, జస్ట్ ఎనఫ్ రూమ్ ఐలాండ్. ఇది కెనడాలో ఉంది. కెనడాలో ఉండే ఈ ఐలాండ్ జస్ట్ ఎనఫ్ రూమ్ అని అంటారు. ఎందుకంటే ఈ చిన్న ఐలాండ్ మీద ఒకే ఒక ఇల్లు ఉంటుంది. అందులో కేవలం ఒక గది ఉంటుంది. ఈ ఐలాండ్ ని 1950లో కొన్నారు. దీన్ని కొన్న ఫ్యామిలీ ఇక్కడికి వెకేషన్ కి వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇది ఒక పర్యాటక స్థలంగా మారింది. ఇప్పుడు మీకు వస్తున్న డౌట్ ఏంటంటే దీన్ని కూడా ఐలాండ్ అంటారా అనే డౌటే కదా. నిజానికి ఒక ఐలాండ్ ని ఐలాండ్ అని పిలవడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక ప్రదేశం ఐలాండ్ గా పిలువబడాలంటే భూమి యొక్క సైజు 1 స్క్వేర్ ఫుట్ కంటే ఎక్కువగా ఉండాలి. భూమి వాటర్ లెవెల్ నుండి హైట్ లో ఉండాలి. అంతేకాకుండా ఆ నేల మీద ఒక్క చెట్టైనా ఉండాలి. ఈ అన్ని రూల్స్ ఉంటేనే దాన్ని ఐలాండ్ అంటారు. ఈ ఇల్లుని అంటే ఇక్కడ నీటి మధ్యలో కనపడుతున్న ఈ ఇంటిని ఐలాండ్ కూడా అని పిలవచ్చు. అంతేకాకుండా ఈ ఇంటి యొక్క ఓనర్స్ ఆ ఇంటి కంటే ఎక్కువగా ఆ చెట్టునే కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆ చెట్టు లేకపోతే ఇది ఒక లీగల్ ఐలాండ్ గా పిలువబడదు. నెంబర్ 4, మూన్ హోల్ గ్రీన్ ఎడిన్స్. కొండల మధ్యన ఉన్న ఈ ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ గ్రీన్ ఎడిన్స్ పైన నిర్మించారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇల్లు పూర్తిగా విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం యొక్క రాళ్లు మరియు మట్టితో తయారు చేయబడింది. మరియు దీనికి మూన్ హోల్ అనే పేరు ఏ విధంగా వచ్చింది అని మీరు అనుకుంటున్నారా? నిజానికి అప్పట్లో చందమామ ఈ ఇంటి మధ్యన ఉన్న రంధ్రం నుండి చాలా క్లియర్ గా మెరుస్తూ కనిపించింది. దాని కారణంగా దీనికి మూన్ హోల్ అనే పేరు వచ్చింది. దీని యొక్క ఓనర్ అప్పుడప్పుడు ఈ ఇంట్లో నివసించడానికి వస్తూ ఉంటాడు. మరియు ఆ ఇంటికి కరెంటు కోసం అక్కడక్కడ సోలార్ ప్లేట్స్ ని అమర్చారు. చూసారు కదా ప్రపంచంలోని కొన్ని మోస్ట్ ఐసోలేటెడ్ హౌసెస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.